లోకేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బేచ్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం కమిటీ కుర్రోలు మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటూ ద వీడియో. మూవీలో కాస్ట్ చూసుకున్నట్లయితే సందీప్ సరోజ్, సాయి కుమార్, గోపరాజ్ రమణ అండ్ ప్రసాద్ బెహ్రా గారు యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై యదువంశీ. కాస్ట్ చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో యూత్ అందరూ ఉంటారు కదా, అక్కడ కమిటీ అని ఉంటుంది. కమిటీ కుర్రాళ్ళు, కమిటీ మెంబర్స్, యూత్ కమిటీ మెంబర్స్, అలాగా ఒక గ్యాంగ్ అన్నది ఉంటుందన్నమాట. వాళ్ళ కిడ్స్ ఏమనుకుంటారు ఫ్యూచర్లో మేము కూడా కమిటీ కుర్రాళ్ళు అవుతాము అన్న మైండ్ సెట్తో ఉంటారనమాట. సో వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది అండ్ ఆ కమిటీ కుర్రాళ్ళలాగా అయ్యారా లేదా, అండ్ అక్కడ విలేజ్లో ఉండే పాలిటిక్స్కి వీళ్ళు ఎలా చేంజ్ అయ్యారు అండ్ ఆ పాలిటిక్స్ని ఎలా ఎదుర్కొన్నారు అన్నదే మిగతా స్టోరీ. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ కూడా మనకి ఆర్ట్గా అనిపించలేదు. నిజంగా ఆ విలేజ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎలా చూపించాలి అన్నది పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి అలాగే తీసినట్టు అనిపించింది. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లుక్ వైజ్ కూడా ప్రతిదీ కూడా ప్రాపర్గా ఉంటుంది. విలేజెస్లో ఎలా ఉంటారు ఏంటి అని ప్రతిదీ కూడా పర్టికులర్గా చూపించడం నాకు బాగా నచ్చింది. సో పర్ఫార్మెన్సెస్ కూడా దానివల్ల చాలా బాగా అనిపించాయి. మెయిన్గా సాయి కుమార్ గారు ఆబ్వియస్లీ తెలుసు, ఆయన చాలా బాగా చేశారు. అలానే ఒక 10 మెంబర్స్ ఈ కమిటీ కుర్రాలు ఎవరైతే మెయిన్ ఉందో అది పెద్ద గ్యాంగ్ లాగా ఉంటుంది అనమాట. ఒక 10 మెంబర్స్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ అందులో ఒక క్యారెక్టర్ వస్తుంది, ప్రసాద్ బెహ్రా గారు, అదే ఆటో డ్రైవర్ అనుకుంటా అందులోని. ఆయన కూడా కొన్ని ప్లేసెస్లో బాగా చేశారు. బట్ ఆయన యూట్యూబ్ వీడియోస్లో ఉండే అంత ఫన్ రేంజ్ ఫన్ ఇందులో లేదు. కానీ ఫన్ కన్నా ఎమోషనల్ గా కూడా బాగా యాక్ట్ చేయగలరు అని నాకు ఈ మూవీలో అనిపించింది. సో నాకైతే పర్ఫార్మెన్సెస్ చాలా పాజిటివ్గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మొత్తంగా కూడా వీళ్ళ చిన్నప్పుడు, అంటే 90s కిడ్స్ ఎలా అయితే చిన్నప్పుడు అండ్ 10th క్లాస్ టైంలో ఎలా ఉంటారు అండ్ అలానే ఆఫ్టర్ లైఫ్ సెటిల్ అయినప్పుడు 30 years 32 years ఆ రేంజ్లో ఎలా ఉంటారు అన్నది మనకి 3 phases చూపిస్తూ ఉంటారు. అండ్ అది చూపించే టైంలోని ఫస్ట్ హాఫ్లోని ఏమైందంటే ఫోర్స్ఫుల్గా మనకి ఆ నాస్టాల్జియా ఎఫెక్ట్ తీసుకురావాలని చెప్పి ఫోర్స్ఫుల్గా పెట్టినట్టు నాకు ఫీలింగ్ అనిపించింది. మెయిన్గా అంటే చిన్నప్పుడు మేము ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం అని చూపించడం ఓకే, బట్ 10th క్లాస్లో వీళ్ళు చూపించేవన్నీ కూడా ఒక నాస్టాల్జియా క్రియేట్ చేయాలని పర్టికులర్గా ఆ సీన్స్ అన్నీ మధ్యలో తీసుకెళ్ళి పెట్టి అంటే ఒకరికి నెరేట్ చేస్తూ ఉంటారనమాట. సో అది నాకు బాగా ఆర్టిఫిషియల్గా అనిపించింది. అందుకే నాకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా పెద్దగా కనెక్ట్ అవ్వలేదు నేను. అంటే ఏదో అవుతుంది, ఏదో ఓకే క్యారెక్టర్స్ ఏవో చూపిస్తున్నారు, వీళ్ళు పాస్ట్లో ఏం చేస్తారో చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది కాబట్టి అంతగా కనెక్షన్ నాకు అనిపించలేదు. అలానే సెకండ్ హాఫ్కి తీసుకెళ్ళిన విధానం బాగుంది అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా కనెక్ట్ చేయడం బాగుంది. అండ్ మెయిన్గా ఏదైతే కాన్సెప్ట్ వాళ్ళు చెప్పాలనుకున్నారో అది నాకు సెకండ్ హాఫ్లో కొంచెం బెటర్గా కనెక్ట్ అయ్యింది. సో నా వరకు అయితే సెకండ్ హాఫ్ బెటర్ అనిపించింది. వీళ్ళు ఇంకొకటి నచ్చిన విషయం ఏంటంటే అసలు క్యాస్ట్ అన్నది ఎలాగా మంచి ఫ్రెండ్స్ కూడా ఎలా విడగొడుతుంది అండ్ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకోవడం వల్ల బయట నుంచి వచ్చే పొలిటీషియన్స్ లేదా అదే ఊళ్ళో ఉన్న పొలిటీషియన్స్ ఎలా ఉంటారు అన్నది కూడా చూపించారు. అలానే మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఈ కాలంలోని మనీ ఇస్తే ఇంకా విలేజ్ పీపుల్ అలాంటి వాళ్ళు ఇంకా అలా మనీ కోసమే ఓట్ అన్నది వేస్తున్నారు అన్న కాన్సెప్ట్ కూడా ఇందులో అంటే పర్టికులర్గా అలా చూపించలేదు, బట్ సేమ్ అదే మీనింగ్ వచ్చేలాగా చూపించారు. అదంతా కూడా నాకు బాగా అనిపించింది. సో మనకున్న వీక్నెసెస్ ఏంటంటే ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ ఇలాంటివే, ఇవి ఫ్రెండ్స్ మధ్య రావడము లేదా ఈ రిజర్వేషన్ సిస్టమ్స్ ఇవన్నిటి మీదే అసలు సోషల్ సెటైర్ లాగా తీసేది ఈ మూవీ. సో ఆ కాన్సెప్ట్ చూపించిన విధానం స్టార్టింగ్లో ఎందుకు ప్రతి దగ్గర క్యాస్ట్ తీసుకొస్తున్నారు ఈ మధ్య మూవీస్లో అనిపించింది. లాస్ట్ మూవీ కూడా ఒక మూవీ చూసాను అది కూడా సేమ్ టైప్ క్యాస్ట్ అన్నది మిక్స్ అయి ఉంటుంది. అలా అనిపించినప్పటికీ కూడా రెండు మూవీస్లో కూడా ఫైనల్గా వచ్చినప్పటికీ ఏం ఇంపార్టెంట్ అన్నది చూపించారు. సో వెల్ అండ్ గుడ్ అనిపించింది. సో ఈ మూవీ ఫైనల్లీ నాకు ఎలా అనిపించింది అంటే ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి 4 మూవీస్, ఈ కమిటీ కుర్రోలు అండ్ మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మత్ ఇవన్నీ కూడా 2 to 3 weeks గ్యాప్లోనే ఈ 4 మూవీలు రిలీజ్ అయ్యాయి. సో ఆ మిస్టర్ బచ్చన్ డబుల్ ఇస్మత్తో కంపేర్ చేసుకుంటే అండ్ కమిటీ కుర్రాలు
ఆ మూవీస్ మీద బెటర్గా ఉన్నాయి. కమర్షియల్ ప్లాట్ లేదు అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండ్ నీట్ అండ్ క్లీన్గా ఉన్న మూవీస్ నాకు అనిపించాయి ఈ 2 మూవీస్. ఈ రివ్యూ కూడా నేను పెట్టాను, మీరు చూడాలనుకుంటే రివ్యూ కూడా చూడండి. అలానే ఈ మూవీ కూడా బాగానే ఉంది. సో ఒకసారి అయితే డెఫినెట్లీ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చాలామందికి కనెక్ట్ అవ్వచ్చు డ్యూ టు ఆ నాస్టాల్జియా ఏదైతే చెప్పానో ఫస్ట్ హాఫ్లో ఆ నాస్టాల్జియా కనెక్ట్ అవ్వచ్చు అండ్ సెకండ్ హాఫ్లో కూడా బాగానే తీసుకెళ్లారు. సో చూడాలనుకుంటే చూడండి. ఇది మనకి కరెంట్లీ ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నిహారిక కొండెల గారు దీనికి ప్రొడక్షన్ అనమాట, ప్రొడ్యూసర్. అండ్ చాలా మంచి మూవీ ప్రొడ్యూస్ చేశారనే చెప్పాలి. తను ప్రొడ్యూస్ చేసిన ఒక వెబ్ సిరీస్ సోనీ లైవ్లో కూడా వచ్చింది రీసెంట్గా. అండ్ ఇది కూడా తన ప్రొడక్షన్లోనే వచ్చింది. సో డెఫినెట్లీ మంచి కాన్సెప్ట్స్ తీసుకున్నారని చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ రానా గారు కూడా రీసెంట్గా 35 అని చెప్పి, కేర్ ఆఫ్ కంచరపాలెం అని చెప్పి మంచి చిన్న మూవీస్నే ఎంకరేజ్ చేస్తూ మంచి స్టోరీ ఉంటే చాలు అన్నట్టు ఎంకరేజ్ చేస్తున్నారు. అది మనం డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. అది మాత్రం చాలా మంచి విషయం. సో ఈ మూవీ మీరు చూడాలనుకుంటే డెఫినెట్లీ చూడండి. ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. అలానే మీకేమనిపించింది ఈ మూవీ అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు BHK, టు బి హానెస్ట్ కంటెంట్.